హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే నిన్న నైటీలు కొనడానికి బయటికి వెళ్ళాము. నైటీలు అయితే కొన్నాం. 3 నైటీలు తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఈ నైటీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇవి కొనడానికైతే మేము చాలా దూరం అయితే వెళ్ళలేదు. మా లోకల్లో ఉన్న షాప్కి అయితే వెళ్ళాం. ఆ షాప్కి ఎప్పుడు వెళ్తాము. అయితే ఇవి మదర్స్ నైటీస్. క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి. ఇవి డబుల్ హ్యాండ్ నైటీస్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 200 రూపీస్ అయితే పడింది. మీ ఏరియాలో ఎంత తీసుకుంటారు ఒక నైటీ అనేది కామెంట్ చేయండి. స్టార్టింగ్ వెళ్ళి చూడగానే ఈ నైటీలు అయితే టకా టకా అని సెలెక్షన్ చేసి పక్కన అయితే పెట్టేసాము. కలర్స్ అయితే అంత బాగున్నాయి. ఫస్ట్ వీళ్ళు చెప్పిన ప్రైస్ ఎంతంటే ఒక్కొక్క నైటీ 350 రూపీస్ అయితే చెప్పారు. అయితే మా పిన్ని చాలా బాగా బేరం ఆడుతుంది. మా పిన్నిని తీసుకొని వెళ్ళాను. నాకైతే అంత బేరం ఆడడం అయితే రాదు. కానీ ఇది సెకండ్ నైటీ అండి. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒక్కొక్క నైటీ 200 రూపీస్ అయితే అసలు నమ్మలేకపోతున్నాను. నేనైతే 350 చెప్పారు వాళ్ళు. నేనైతే 300 ఇచ్చేసి వచ్చేస్తాను. ఇదిగోండి మదర్స్ నైటీ కదా, జిప్పులు అయితే ఉన్నాయి. 3 జిప్పులు ఉన్నాయి. ఆ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి, మిడిల్లో ఒకటి ఇచ్చారు. నెక్ ఇలా ఇచ్చారు. హ్యాండ్ అయితే ఇవైతే డబుల్ హ్యాండ్ అయితే ఇవ్వలేదు. అది పెయింట్ కాదండి, కొన్ని రోజులు ఎక్కువ రోజులే వస్తుంది. ఇక్కడే ఎప్పుడు కొంటున్నాం కాబట్టి క్వాలిటీ కూడా బాగుంది. ఎక్కువ రోజులే వస్తాయి. మళ్ళీ ఇప్పుడు కొన్నామంటే 4 మంత్స్కి ఎప్పుడో కొంటాము. 4 మంత్స్ బాగా వాడినా సరే బాగా వస్తాయి. ఇది 3వ నైటీ అండి. దీనికైతే డబుల్ హ్యాండ్స్ ఇచ్చారు. పన్నా కూడా చాలా ఎక్కువ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్ లాగా ఇచ్చారు. ఇక్కడ కూడా ఇది ఒక జిప్పు, ఆ సైడ్ ఒక జిప్పు అండి. ఇవి స్ట్రైట్ జిప్పులు అనమాట. ఇంతకుముందు చూపించింది అడ్డగా ఉన్నాయి జిప్పులు. ఇవైతే స్ట్రైట్గా ఉన్నాయి. ఇవి కూడా డబుల్ హ్యాండ్స్ అండి. లీవ్స్ ఇచ్చారు, ఫ్లవర్స్ ఇచ్చారు. చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అయితే ప్రతి నైటీకి ఇలా పాకెట్ ఒకటి ఇచ్చారు. చాలా బాగున్నాయి నైటీలు అయితే. నాకైతే ఈ 3 కలర్స్ చాలా బాగా నచ్చాయి. ఎప్పుడు ఈ షాప్కి వెళ్తాం కాబట్టి ఇంతకుముందు తీసుకున్న నైటీలు కూడా ఉన్నాయి సేమ్ కలర్స్తో. ఆ కలర్స్ అయితే మళ్ళీ తీసుకోలేదు, ఎందుకంటే వాడేసాం, మళ్ళీ ఎందుకు తీసుకోవడం అనేసి. ఇలా డబుల్ హ్యాండ్ అయితే ఇచ్చారు చూడండి. అయితే ఇవి వేరే కలర్. అసలు ఈ కలర్స్ నైటీలు అయితే నా దగ్గర అయితే లేవు. ఇవైతే చాలా బాగున్నాయి. ఇవన్నీ మళ్ళీ సైజ్ చేయాలి. సింగిల్ కుట్టే ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్నమాట. తర్వాత ఎప్పుడో చేస్తాను. ఇదిగోండి. అయితే మేము 5:30, 6కి వెళ్ళాము. అట్నుంచి వచ్చిన తర్వాత అన్నము కూర ఏం వండుతాంలే అనేసి దోశల పిండి ఉందన్నమాట. ఇలా దోశలు అయితే వేసేసుకున్నాము. ఈ దోశలతో పాటు చట్నీ. అన్నము కూర వండాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. అందుకనే ఇలా దోశలు వేసేసుకొని తినేసామన్నమాట. అయితే నైటీలు కొనడానికి నేను మా పిన్ని వెళ్ళామని చెప్పాము కదా. అయితే మా పిన్ని ఏమో ఇంట్లో ఇంకొన్ని సామాన్లు కొనాలని తానైతే ఊర్లోనే అక్కడే ఉండిపోయింది. నేను వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఈ దోశలు వేసాను. ఈ దోశలు వేసేటప్పుడు ఏంటంటే వ్యాంగ్ వేయాలి. అటు బాబు ఏడుస్తున్నాడని ఫాస్ట్గా వేద్దాం అనుకున్నాను. కానీ ఫస్ట్ అయితే పెనం అయితే బాగా హీట్ అవ్వాలి. పెనం సరిగ్గా హీట్ అవ్వక ఫస్ట్ 2 దోశలు అయితే పాడైపోయి బాగా రాలేదు. ఈ పక్కన పల్లీల చట్నీ కోసం అయితే వేపుతున్నాము. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.